ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇక ఇప్పుడే అందిన వార్త, మరో కొత్త పథకం ప్రారంభం. ఖాతాలోకి 4 లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో వివరాలు ఏంటంటే ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా దాదాపు 46, 45 ఇలా పెరిగిపోతూ ఉంది. కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే వడదెబ్బ కారణంగా గురైన ప్రాణాలు కోల్పోయిన ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడదెబ్బ వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం పరిహారం అందజేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే సంచలన ప్రకటన చేశారు. ఎందుకంటే 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే ప్రతి ఇంటికి బీమాతో పాటు ఇంటి స్థలాల కేటాయింపు పైన సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు తెలుస్తుంది అనమాట. సో మొత్తం మీద ఏదైతే బడ్జెట్ లో ప్రకటించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నిధులు విధానాలు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఇవన్నీ కూడా జూన్ 2 తారీఖున అయితే ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా కుటుంబ యజమాని మరణిస్తే 5 లక్షల రూపాయల బీమా పరిహారం అందేలా పథకం అమలు చేయనున్నట్లు బడ్జెట్ ప్రకటించారు. ఈ పథకం కోసం